ఫ్రెండ్స్, కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని నలుమూలలో ఉన్నటువంటి గ్రంథాలలో చిత్ర విచిత్రమైన జీవుల యొక్క వర్ణన చూసేందుకు లభిస్తుంది. అలాంటి మెథికల్ క్రియేచర్స్లలో ఒకటి జలకన్యలు. జలకన్యలు మన ఈ రియల్ వరల్డ్ లో ఎగ్జిస్ట్ అవుతాయా లేదా అనే విషయంపై నేటికి కూడా ఎవరికి సరైన స్పష్టత లేదు. కానీ ఎప్పుడో ఒకప్పుడు జలకన్యలు ఉండేవి అన్నట్లుగా కొన్ని ఆధారాలు మాత్రం మన దగ్గర, మనం కథలలో మరియు కార్టూన్ మూవీస్లలో జలకన్యలను చూస్తూ వీటి గురించి వింటూ ఉంటాం. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో జలకన్యలకు సంబంధించినటువంటి కొన్ని ఘటనల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గ్రీక్ కథలలో ఉండే అతి ముఖ్యమైన పాత్ర జలకన్యలు. జలకన్యలకు మార్మెడ్ అని కూడా అంటారు. మార్మెడ్ అను పదం రెండు ఫ్రెంచ్ పదాలతో కలిసి ఏర్పడింది. ఇక్కడ మార్ అంటే సముద్రం అని, మేడ్ అంటే స్త్రీ అని అర్థం. కొన్ని మాన్యతల ప్రకారం చూసుకుంటే జలకన్యలను మధురగానాన్ని పాడి మనుషుల్ని తమ వైపు ఆకర్షితుల్ని చేసేవిగా చెప్పుకుంటారు. జలకన్యల ప్రస్తావన యూరోప్, ఆఫ్రికా, ఆసియా మొదలై ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నటువంటి సాంస్కృతిక గ్రంథాలలో ఉంటుంది. అయితే ఎన్నోసార్లు తుఫాన్లకు మరియు నావలు మునిగిపోవడానికి కారణాలుగా కూడా చెప్పుకుంటారు. ఈ జలకన్యల పేరు మొట్టమొదటిసారిగా క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల ముందు అసారియాలో పలకబడిందట. దీంతో ముడిపడి ఉన్న కథ ఏమిటంటే, దేవి అటార్గెటిస్ కు తప్పని పరిస్థితుల్లో తన ప్రియుణ్ణి చంపాల్సి వచ్చింది. దానికి కుమిలిపోయిన అటార్గెటిస్ సముద్రంలోకి వెళ్లిపోయి ఓ జలకన్యలా మారి అక్కడే జీవనాన్ని గడపడం మొదలు పెట్టిందట. ఇదే కాకుండా జలకన్యలకు సంబంధించిన ప్రజల్లో బాగా ఆదరణ పొందిన మరో కథ ఏమిటంటే, అలెగ్జాండర్ సహోదరి థెసలోనిక్ మరణించిన తరువాత జలకన్యలా మారిపోయిందట. భారతదేశపు మహాకావ్యమైనటువంటి డైవర్షన్ ఆఫ్ రామాయణంలో కూడా జలకన్యల యొక్క ప్రస్తావన ఉంటుంది. హనుమంతుడు వానర సైన్యంతో లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మాణం చేస్తున్నప్పుడు స్వర్ణ మత్స్య జలకన్య సేతు నిర్మాణాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ హనుమంతుని ముందు నిలవలేకపోయింది. చైనా దేశపు ప్రాచీన కథలలో జలకన్యల కన్నీళ్లు ముత్యాలలో మారే వైనాన్ని గురించి వర్ణించబడింది. ఈ కారణం చేతనే పూర్వం మత్స్యకారులు ఎప్పుడూ జలకన్యల యొక్క అన్వేషణలో ఉండేవారు. కానీ ఈ జలకన్యలు వాటి మధురమైన గానంతో అందరినీ వశపరుచుకొని నీళ్లలోకి తీసుకువెళ్లిపోయేవి. విష్ణుమూర్తి మత్స్యావతారం గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో విష్ణుమూర్తి శరీరం సగభాగం మనిషి వలె ఉంటే సగభాగం చేప వలె ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ కథలలో కొన్ని మాన్యతల ప్రకారం చెప్పబడిన విషయాలే. అయితే మనం ఇప్పుడు జలకన్యల అస్తిత్వాన్ని తెలిపే విషయాల గురించి మాట్లాడుకుందాం. జలకన్యల అస్తిత్వంపై వైజ్ఞానికోత్తముల అభిప్రాయం ఏమిటంటే, మానవుడు తన పరిమాణ క్రమంలో నీటిలో జీవించేందుకు తన అంగాలను నీటిలో జీవించే విధంగా మలుచుకొని ఉండొచ్చు. ఎందుకంటే మానవ పరిమాణ క్రమంలో ఎన్నో మార్పులు సంభవించాయి అని చెబుతుంటారు. అయితే 2012వ సంవత్సరంలో యానిమల్ ప్లానెట్ అనే ఛానల్ చేసిన మర్మెడ్ ద బాడీ ఫండ్ డాక్యుమెంటరీలో చూపించబడిన జలకన్యల యొక్క ఫుటేజ్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేసింది. ఇందులో కొంతమంది నిలువ ఉన్నటువంటి జీవుల యొక్క అన్వేషణ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్లకు జలకన్య వంటి రూపం కలిగినటువంటి ఒక జీవి కనబడుతుంది. కానీ తర్వాత ఇదంతా కల్పితమని రుజువయ్యింది. అయితే జలకన్యలు ఉన్నాయని చెప్పేటటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది కూడా ఒకటి. ఇక్కడ ఒక మరణించినటువంటి జలకన్య ఒక శవం దొరికింది అన్నట్టుగా పుకార్లు ఎంతో వైరల్ అయ్యాయి. కానీ తరువాత ఇది కూడా ఒక కల్పితమేనని రుజువయ్యింది. ఈ అన్ని సంఘటనలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనే విషయాలు తెలియజేస్తాయి. కానీ నిజం ఏంటంటే, ఇప్పటి వరకు జలకన్యలకు సంబంధించిన కథనాలే కానీ ఎక్కడ కూడా జలకన్యలకు సంబంధించిన సరైన ఆధారాలు లేవు. వీటికి సంబంధించిన అన్వేషణ నేటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఫ్రెండ్స్, కేవలం కథలకే పరిమితమైన ఈ జలకన్యలకు సంబంధించిన వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Wow.